కీర్తన గ్రంథం 147:14 నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేవాడు ఆయనే, మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయన. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరును గాక. శిష్యులు చాలా గందరగోళానికి గురయ్యారు. యేసు ప్రభు ఉండగానే ఆ పడవలో నావలో చాలా మంది ఇబ్బంది పడ్డారు, కలవరపడ్డారు, భయపడిపోయారు. మరణ భయం వారికి వచ్చేసింది. ఇక మనం చనిపోతాము, ఇక మనం బ్రతకలేము, ఈ పరిస్థితి ఇక మన జీవితాన్ని నాశనం చేస్తుంది, ఆ సిచ్యువేషన్లో ఇక మేము నాశనమే అయిపోతాము అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసారు. ప్రభు, మా పరిస్థితి నశించిపోతున్నట్టుగా ఉంది, మేము దిగజారిపోయాం, మేము కృంగిపోయాం, మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని లేవనెత్తేవారు లేరు. హూ విల్ హెల్ప్ us? We are sinking in problems. Who will rise up? Cry out to God. నీకు చింత లేదా అన్నప్పుడు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. 39వ వచనంలో, అందుకు ఆయన లేచి, అంటే ప్రభు వెంటనే వీళ్ళు ప్రార్థన చేశారు, మేము నశించిపోతున్నాం ప్రభు అని. వెంటనే ప్రభు లేచాడు. లేచిన వెంటనే ఏం చేశాడు అంటే వీళ్ళ ప్రార్థనకు జవాబు, అయ్యా మేము నశించిపోతున్నాం ప్రభు అని ఏడ్చినందుకు జవాబు. ఆ వెంటనే ఆన్సర్ ఎలా వచ్చిందో చూద్దాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ప్రైజ్ ది లార్డ్. బీ సైలెన్స్ అని అంటే ఎవరిని? సముద్రాన్ని, గాలిని. మీరు బయటికి వెళ్ళి గాలి వచ్చినప్పుడు బీ సైలెన్స్ అనండి, నోర్మీ అంటది. నువ్వు సైలెన్స్ అంటే నేను సైలెన్స్ అవుతానని. కానీ ప్రభు గద్దిస్తే వెంటనే సముద్రం వినది. మనం గద్దిస్తే కుక్క పిల్ల కూడా సరిగా మాట్లాడదు, 3 సార్లు చెప్పాలి సిట్ 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 అని. కానీ ప్రభు గద్దించిన వెంటనే గాలి ఆయన మాట విన్నది, సముద్రం ఆయన మాట విన్నది, అలలు ఆయన మాట విన్నాయి, వరద నీరు లాంటిది ఆ యొక్క కెరటాలు కూడా ఆయన మాట విన్నాయి. ప్రభు వారిని చూస్తున్నాడు. మీ విశ్వాసం ఎక్కడ అనండి ఒకసారి. ఇది ప్రశ్నించుకోండి ఎవరికి వారు. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసం ఏమైపోయింది అని ప్రభు మనలందరూ కూడా ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. సమస్యల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని వదిలేస్తున్నావా? బాధల్లో ఉన్నప్పుడు విశ్వాసాన్ని విడిచిపెడుతున్నావా? విశ్వాసం లేనప్పుడు జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతున్నా. క్రీస్తుతో ఉన్న ఆ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆ తుఫాను రేగి సమాధానం లేకుండా చేసింది వారిని. అయినా ప్రభు లేచి ఒక్క మాటతో సమాధానపరిచాడు. మీ కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉంటే సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు ఆయనే. యోనాతాను జీవితంలో సమాధానం. మరి బైబిల్లో రాజులు ఎంతోమంది పాత నిబంధన కాలంలో రాజులు ఉంటారు. రాజుల కాలంలో గొప్ప సమాధానాన్ని దేవుడు వారికి దయచేశాడు. వారి సరిహద్దుల్లో దేవుని ఆశ్రయించినంతకాలం వారి సరిహద్దులో సమాధానం ఉంది. మీరున్న ప్రాంతంలో సమాధానం, మీరు చేసే పరిపాట్లలో సమాధానం, మీ ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు సమాధానం ఉండాలి. మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు మీకు గొప్ప సమాధానం దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మీ చుట్టూ కూడా అనేకమైన కెరటాలు, సుడిగుండాలు, సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మనశ్శాంతి లేకుండా చేస్తుంటే ప్రభు దగ్గర మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, కుటుంబాలు ఎవరైతే తుఫాను లాంటి బాధలు ఎదుర్కొంటున్నారో, సుడిగుండాలు లాంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక, చిన్న దూరం ప్రభు, నా ఇల్లు చాలా చిన్నది, శాలరీ చాలా తక్కువ ఉంది, నాకున్నవన్నీ కూడా చాలా సోర్సెస్ చాలా తక్కువ, కానీ నాకున్న ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి, పేమెంట్స్ చేయలేకపోతున్నాను, బిల్స్ కట్టలేకపోతున్నాను, ఎలా వీటిలోండి బయటపడాలి? నశించిపోతున్నాను అనుకు ప్రార్థన చేయి. ఆ చిన్న దోణిలో ఉన్న పేతురు, యోహాను, యాకోబులను రక్షించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. రక్షణ మీ సొంతమగునుగాక. దేవుని సహాయం మీ ఇంటికి వచ్చునుగాక. మీ సరిహద్దుల్లో సమాధానము, మీ ఇంటికి నెమ్మది యేసు నామములో ఈ సమయంలో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. చేతులు ప్రభు వైపు. తండ్రి, పరిశుద్ధమైన మా తండ్రి, ఈ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం నాయన. మా జీవితాల్లో ప్రభా నీ యందు నమ్మిక వచ్చిన మేము సమాధానం కలిగి జీవించాలి. తల్లులను, పిల్లలను జ్ఞాపం చేసుకురండి, పెద్దలను జ్ఞాపం చేసుకురండి. ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. వారిపై నీ ఆస్తముంచమని వేడుకుంటున్నాం మా తండ్రి. నీ జ్ఞానం వీళ్ళకు వచ్చునుగాక. పెద్దలారా ప్రార్థన చేద్దాం. ప్రభా, నా దోణి చిన్నది అయ్యా, నా ఇంట్లో ఉన్న సమస్యలు చాలా గొప్పగా ఉన్నాయి, వీటిని జయించడానికి మాకు సహాయం కావాలి. చిన్న దోణి పెద్ద తుఫాను అని రాయబడింది నాయన. చిన్న దోణిలో ఉన్న వారిని పెద్ద తుఫాను నుండి తప్పించావు ప్రభా. పెద్ద తుఫాను బారి నుండి వారిని విడిపించావు. మునిగిపోకుండా కాపాడిన మా తండ్రి, మా జీవితాలు కూడా మునిగిపోకుండా నువ్వు కాపాడగల శక్తిమంతుడావు, మునిగిపోకుండా నిలబెట్టగల శక్తిమంతుడా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలు దర్శించండి ప్రభా. ఆత్మతో నింపము నాయన, శక్తితో నింపండి ప్రభా. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా
నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.